చాలా సంవత్సరం అంతా ఇబ్బంది పడ్డా. రెండో సంవత్సరం వచ్చింది, నాకు నా ఎకరం నాకు వచ్చింది, పేసబొట్టు తెచ్చుకున్నాను. ఇంకా నా తమ్ముడు పలకడానికి ఇప్పుడు మేము పలుకు. మా తమ్ముడు ఎప్పుడన్నా మేము ఫోన్ చేసినా కూడా ఫోన్ ఎత్తడు, పలుకు. అయితే మొన్న గుడిసంగి ఇంటికి వచ్చింది. సరేలే నేనే పలకరేద్దాం, వాడు అసలు పలకడు, ఎవరు లేరు. మా అన్న పెద్ద అన్నయ్య సరిపోయిండు, రెండో అన్నయ్య అంటే బిడ్డ దగ్గర ఉంటాడు. నందిగామలో ఇల్లు ఉందని మేము పోవడానికి ఎవరు లేదు, వాడు అక్కడే ఉంది. ఏ కష్టం వచ్చినా చెప్పుకోవడానికి ఎవరు లేదు. నాకు దిక్కు ఎవరు లేరు అనుకుంటా, ఎప్పుడు బాధలు అనుకుంటున్నాను. అయితే మొన్న ఇక్కడికి వచ్చాడు, మా మామయ్య ఇంటికి వచ్చాడు. నాకై నేనే పోయి ఏమో లేదు, ఎట్లుండో వాళ్ళు అట్టు వెళ్ళిపోతున్నారు. నేనే పక్కన పోయి వాడు వేసుకున్నా. ఎదురా అంటే సార్లే అక్క, మీరు సంతోషంగా ఉంటే సార్లే అక్క. సరే ఊరుకున్నా. వాళ్ళ అత్తగారింటో పోయిందో నేను అమ్మాయి కడిగి మొన్న నదిగా వెళ్ళా. మా రెండో అన్నయ్య అసలు కూర్చొని జరగలేదు. అయితే కారులో దించటం ఎక్కి మొన్న సెలవులు అయితే వచ్చింది. అన్నయ్య కాడికి వెళ్ళాను. పోతే అమ్మ అబ్బాయి నేను ఫోన్ చేస్తే ఫోనే తీయడమ్మా. సరేలే అన్నయ్య, నేను పోయి మా వదిన ఆట మాసం తెచ్చి సాయిబులాము, మా వదిన సాయిబులాములు ప్రేమించడం చేసుకుంటాను. మేమంటే ఎంతగా చూసుకుంటుంది. సరే ఆట మాసం తెచ్చింది, అన్నం వండింది, పెట్టింది. అన్నయ్య మరి మన సీన్ వచ్చింది అక్కడికి, అబ్బాయికి వెళ్ళొస్తానంటే అమ్మ నేను ఫోన్ చేసినా కూడా ఫోన్ ఎత్తటం లేదమ్మ. సరేలే నేనన్నా పోయి వాడిని పలకరించి అన్నయ్య కాడికి పోదా రాదా అందామని వెళ్ళా. పోతే వాళ్ళ కూతురు చదువుకుంటుంది. చుట్టూరు సందు లేదు, బామలు కూడా లేకుండా అన్నీ పెట్టుకున్నాం. చుట్టూరు తిరిగి చూసినా తలుపులు. అడికి వెళ్ళారు అనుకున్నా. మళ్ళీ దగ్గర పోయి తిరిగి కాడికి పోయి చూస్తే పిల్ల చదువుతుంది. చదువుకుంటా ఆంటీ ఆంటీ ఎప్పుడు వచ్చిందని డాడీ ఆంటీ వచ్చింది, దిగ్గులు లేసి వచ్చింది. వచ్చి అక్క ఎప్పుడు వచ్చావు అక్క? ఇప్పుడైనా వచ్చింది, అన్నయ్య కాడికి వచ్చాను. వాళ్ళ తలుపులు తీసిండు, మంచినీళ్ళు దొరక అక్క అన్నాడు. అన్నం పెట్టిండు, వదిన నాకు అన్నం పెట్టింది. తిని వచ్చా ఇప్పుడే నేను అన్నా. నాకు సరే చాలాసేపు మాట్లాడుకున్నాం. సంతోషం ఉండడు నాతో. నేను ఇదంతా పలకడేమో, నేను అదిగకపోతే నేను ఎవరింటికి పోవాలని నా మనసులో నేనే అనుకున్నాను. నాకెవరూ లేదు. ఏసయ్యా నువ్వే నా దిక్కనుకుంటా ఏడుచుకుంటా ఉండేదాన్ని. నాకెందుకు సమయం అంతే, నేను ఎవరింటికి పోవాలి? నాకెక్కడ చెల్లెలు లేదు, మా చెల్లెళ్ళు ఎక్కడో ఉంటారు, మా అన్నయ్య కూడా ఎక్కడో, మా పెద్ద అన్నయ్య చనిపోయిండు. వీడొక్కడే నాకు ఎక్కడో నీలో దూరం అంటే ఏడుచుకునేది. కానీ నా తమ్ముడు నాలో కలిసిండు, నా బిడ్డల పలకరిస్తుండు, ఫోన్ చేస్తుండు. సేను దుఃఖేపించుకోవడానికి అది రానా దుఃఖేపించడానంటే పిలిచిండు. అందరితో మంచిగా ఉన్నాడు. అన్నీ కాడికి బాధా రారని అట్టన్న ఇద్దరికి మాటలు కలుపుతామని రారా బాధ అక్క. నేను తర్వాత అంటాను అక్క, రాలేనా? సరేనా ఇప్పుడు సేల కాడ సేలు కవులకి ఎట్టేయాలా, ఎవరు దున్నేస్తారో ఎవరు బాగు చేస్తారని కొండపేట కాలువ సీను గారి ఆట చేద్దాం. 7 సెంటుల స్వభావం. సరేలే అని మా పద్దాకు ఫోన్ చేసి అంజి మరి ఏంటిరా సీలు దున్నుతున్నావా? దున్నిట్లేదని ఇప్పుడు నా కొడుకులతో మాతో అందరితో సంతోషం ఉంటుంది. ఈ సాయం ఏసయ్యదే మాకు, ఆయనే మాకు, మా అందరితో కలుపుతాం ఏసయ్యే. అందరికీ వందనాలు.